గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మన వారి యొక్క ముఖ్య ముఖ్య సమాచారం ఏందనేది కూడా ఒకసారి చూద్దాము. ముందుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ 0.25% కట్ చేసింది మనకి ఇక్కడ చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే యూరోపియన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మంచిగా పర్ఫామ్ అయితే చేస్తున్నాయి. కాకపోతే ఇది రేపు మన మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉండదు అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి వార్ అయితే కొంచెం క్రూషియల్గా అయితే జరుగుతుంది. దాని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒకసారి చూద్దాము. సో నిన్న నైట్ పాకిస్తాను ఏమైతే మన నైన్ టార్గెట్స్ అయితే టెర్రర్ అటాక్స్ చేసామో దానికి ప్రతీకారంగా 15 ఇండియన్ సిటీస్ని టార్గెట్ చేసి నిన్న నైట్ డ్రోన్స్ అయితే వదిలింది. ఆ సిటీస్ ఏమంటే కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మేజర్గా ఈ సిటీస్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ అండ్ ఆ బోర్డర్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్ని టార్గెట్ చేసింది. కాకపోతే ఈ యొక్క డ్రోన్స్ ఏవైతే అది పాకిస్తాన్ ప్రయోగించిందో అది S-400 మిజైల్ సిస్టమ్ ద్వారా మనం న్యూట్రలైజ్ చేసేసాము. దీన్ని మనం సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది పెడతాం జరిగింది. ఇది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే మనకి ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎలా అయితే ఉంటుందో పాలస్తీనా, గాజా లేకపోతే వాటి యొక్క సరౌండింగ్ కంట్రీస్ నుంచి ఏవైతే మిజైల్స్ రాకుండా ఐరన్ డోమ్ సిస్టమ్ ఎలా అయితే న్యూట్రలైజ్ చేస్తుందో, సో నిన్న కూడా పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ ఏవైతే ప్రయోగించో అది వచ్చేసి S-400 మిజైల్ సిస్టమ్ ద్వారా వాటిని న్యూట్రలైజ్ చేసింది. లేకపోతే మనకి చాలా ప్రాణ నష్టం కానీ సో ఈవెన్ మన యొక్క స్టాక్ మార్కెట్స్ కూడా విపరీతమైన కరెక్షన్ అయితే జరిగేది. ఎందుకంటే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హాల్ట్ చేసేసిందండి. ఎందుకంటే మోర్ దాన్ 6% అనేది పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది డౌన్ అయితే అయింది. ఎందుకంటే మనం డైరెక్ట్ లాహోర్, రావల్పిండి, సో మనకు వచ్చేసి ఇంకోటి మనకి స్టేడియం అండి, అక్కడ పాకిస్తాన్ స్టేడియం ఉంది కదా, సో దాని మీద కూడా మన యొక్క సూసైడ్ డ్రోన్స్, సో బెంగళూరులో తయారు చేసిన సూసైడ్ డ్రోన్స్ ద్వారా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. మనకి మేజర్గా డ్రోన్స్ సిస్టమ్ని ఇండియాలో మేజర్గా మ్యానుఫ్యాక్చర్ చేసేది ఒక జెన్ టెక్నాలజీస్. సో జెన్ టెక్నాలజీస్ స్టాక్ ఎలా మూవ్మెంట్ అవుతుంది, వాటిని మనం బై చేసా లేదనేది ఒకసారి చూడండి. ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్టాక్స్ బాగా అయితే మనకి మంచి పర్ఫామ్ చేస్తున్నాయి, ఈవెన్ దో మార్కెట్ చాలా ఈ విధంగా ఫాలో కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు అలా అయ్యేది కాదు, ఇది ఇంకా ఉంటూనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే పాకిస్తాన్ వచ్చేసి ప్రతీకార దాడులు చేస్తుందో ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మనం వచ్చేసి కంపల్సరీ ఇది వచ్చేసి నాట్ ఓన్లీ బోర్డర్ అండి, డైరెక్ట్ వచ్చేసి పాకిస్తాన్ లాహోర్, రావల్పిండి సిటీస్లో కూడా ఇండియా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సూసైడ్ డ్రోన్స్ ద్వారా అటాకింగ్ చేస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సూసైడ్ డ్రోన్స్ ద్వారా మనం ఇక్కడ అటాకింగ్ చేస్తున్నట్లు చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ విజువల్ ఫ్రమ్ రీసిస్ సలాల్ డ్యామ్ బిల్డ్, మనకు వచ్చేసి ఈ డ్యామ్ కూడా వాటర్ కూడా వదిలేసి ఈ విధంగా కూడా వాళ్ళ మీద పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నట్లుగా కూడా మనకు వచ్చేసి విజువల్స్ అయితే వస్తున్నాయి. సో వాటర్ ద్వారా, ఎయిర్ ఫోర్స్ ద్వారా అండ్ మామూలు ల్యాండ్ ద్వారా మనాలు అయితే మూడు వైపుల నుంచి అటాకింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే మన దగ్గర ఉన్నంత అడ్వాన్స్ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆటోమేటిక్గా కాకపోతే వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే పతనం అయితే అయింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇది మన స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఎంత వరకు ఉంటుంది అనేది మనం చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఏమైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో ఎయిర్లైన్స్కి ఏంటంటే ఎయిర్లైన్స్ స్టాక్ అయితే ఇప్పుడు బాగా కరెక్షన్ అయితే మనకి జరుగుతుంది. మేజర్గా మనకు వచ్చేసి ఇండిగోలో స్టాక్ ఆప్షన్స్ ఎలా చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇండిగో ఎయిర్లైన్స్ స్టాక్ ఆప్షన్ ఈరోజు మంచిగా ఇచ్చిందండి, మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ నెక్స్ట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను పిన్ చేస్తాను. సో ఇదైతే రేపు వచ్చేసి ఫ్రైడే కాబట్టి సో వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ డే అన్నట్లు వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి రేపైతే అటాక్స్ అయితే చాలా ఎక్కువగా ఉండొచ్చు పాకిస్తాన్ సైడ్ నుంచి. సో దానికి తగ్గట్టు మన వాళ్ళు తిప్పి కొడతారు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే దానికి తగ్గట్టుగా మార్కెట్ ఏ విధంగా అసలు మనకి పడిద్దా, ఉండొద్దా, లేకపోతే ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్లయితే మనకి ఇండియన్ మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ 24,273. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మార్కెట్స్ అయితే అంత ఫాలో అవ్వలేదు. కాకపోతే ఈరోజు లాస్ట్ ఒక 45 మినిట్స్ 1 అవర్లో మార్కెట్ వచ్చేసి బాగా కరెక్షన్ అయితే గురైందండి. సో ఆల్ ఇండిసెస్ మనకు వచ్చేసి నెగిటివ్లో బాగా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో నాట్ ఓన్లీ వన్ ఇండెక్స్ అండి, ఆల్ ఇండిసెస్. ఓకే, ఆల్ ఇండిసెస్ వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్లో అయితే ట్రేడ్ అయినాయి ఇక్కడ. ఓకే, ఒక ఐటీ ఇండెక్స్ కొంత పాజిటివ్లో అయితే ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఒక ఐటీ ఇండెక్స్ జస్ట్ ఒక పాజిటివ్లో ట్రేడ్ అవడం అయితే మనం చూస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి
మనకి నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు 24,000, మనకి నిఫ్టీ 24,273 దగ్గర హాల్ట్ అయింది. నిఫ్టీ వచ్చేసి 24,142. సో 100 పాయింట్స్ ఇంకా నిఫ్టీకి డిఫరెన్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి మనకి కొంత పాజిటివ్లో డౌ జోన్స్ అంతా 41,113 ఉంది కదా, అండ్ డౌ ఫ్యూచర్స్ ఇప్పుడు ఎలా ట్రేడ్ అవుతుందో చూద్దాం. 41,509 అంటే 400 పాయింట్స్ మనకి యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ అయితే మనకి పాజిటివ్లో ఉండబోతుంది అన్నట్టు క్లియర్గానే ఉంది. ఓకే, అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూడండి, యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి ఎఫ్టీఎస్సి డాక్స్ క్యాక్, సో మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది, మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. కాకపోతే మన వార్ ఇంపాక్ట్ ఈ మార్కెట్స్ మీద కూడా ఇప్పుడు ఇంకా మనకి ఈ యొక్క అవర్స్లో ఏ విధంగా ఉండొచ్చు అనేది ఎప్పటికప్పుడు మనం వచ్చేసి క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తాం. మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు పింగ్ చేద్దాం. ఓకే, సో మనకు వచ్చేసి 24,273 దగ్గర ఉంది కదా, వన్స్ 24,250 ఇక్కడ చూడండి మనకి ఓఐ ఆప్షన్ డేటా 2.5 ల్యాక్ ఉంది. సో నెక్స్ట్ 24,200 1.17, దెన్ మళ్ళీ అగైన్ మనకి ఎక్కడ ఉందండి 24,000 రౌండ్ ఫిగర్ దగ్గర 1.2 ల్యాక్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, మనకు వచ్చేసి 1.2 ల్యాక్స్ అనేది కనిపిస్తుంది. అండ్ సో మనకి కాల్ ఆప్షన్ సైడ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకు వచ్చేసి పుట్ ఆప్షన్ సైడ్ వచ్చేసి 24,000 రౌండ్ ఫిగర్ దగ్గర దాకా మనకి కొంత ఓఐ అనేది జనరేట్ అయితే, మనకి కాల్ ఆప్షన్ సైడ్ చూడండి నీర్ అబౌట్ 4 ల్యాక్స్. సో 24,400 4 ల్యాక్స్ ఉంది. సో మనకి 24,300 స్ట్రైక్ ప్రైస్కి వచ్చేసి 1.81 ల్యాక్స్, తర్వాత 1.52 ల్యాక్స్, తర్వాత 4.27 ల్యాక్స్. సో మనకి డౌన్ సైడ్ కంటే అప్ సైడ్ ఓఐ బిల్డ్ అయితే చాలా ఎక్కువ స్ట్రాంగ్గా బిల్డ్ అయితే అయింది. ఓకే, చాలా స్ట్రాంగ్గా. సో ఈరోజు మిడ్ నైట్ జరిగే ప్రతి దాడుల నేపథ్యంలో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మోస్ట్లీ ఏంటంటే ఈ యొక్క వార్ సినారియోలో కొంత మార్కెట్ కొంత అన్సేఫ్గానే ఉంటుంది, కొంత సెల్లింగ్ ప్రెషరే ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఎవరైనా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు లెవెల్స్ చూసి పుట్ ఆప్షన్ సైడ్ ఎక్కువ లాట్స్ బై చేయడానికి చూడండి. పుట్ ఆప్షన్ సైడ్ నియర్ టు స్ట్రైక్ ప్రైస్ పుట్ ఆప్షన్ సైడ్ ఎక్కువ లాట్స్ బై చేయడానికి చూడండి. సో ఈరోజు మనం నిఫ్టీ చూడండి, నిఫ్టీ వచ్చేసి మనకి ఈఎంఏ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చింది. సో నిఫ్టీ అనేది ఈఎంఏ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం వచ్చేసి 24,400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు వచ్చేసి డౌన్ సైడ్ చూడండి మనకు వచ్చేసి 1 o'clock నుంచి మనకి అసలైన సినారియో అనేది స్టార్ట్ అయింది. సో 24,150 దాకా ఇచ్చేసింది. అట్లీస్ట్ ఇలాంటి టైంలో మనం ఏంటంటే అట్లీస్ట్ మనం 100 to 150 పాయింట్స్ అన్న క్యాచ్ చేయగలిగితేనే మనకి కొంచెం లాంగ్ టైం సర్వైవల్ అయితే ఉంటుంది, ఏది మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో. ఓకే, లేదు అనుకుంటే ఇలాంటి టైంలో ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ 50% పోర్ట్ఫోలియో వచ్చేసి అమ్మేసి మనం ప్రశాంతంగా కూర్చోవాలండి. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నాకు మనకి డైరెక్ట్ 24,153 నుంచి 24,000 మనకి చూడండి 24,000 రౌండ్ ఫిగర్ ఇక్కడ కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ వచ్చి 24,000 అండ్ దెన్ మనకు వచ్చేసి నెక్స్ట్ 23,850. ఓకే, సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం వచ్చేసి లోవర్ లెవెల్స్ టార్గెట్ చూస్తున్నాము. ఏదేమైనా రేపు వచ్చేసి కొంచెం జాగ్రత్తగా అయితే మీరు లెవెల్స్లో అయితే జాగ్రత్తగా చూడండి. నేను బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నియర్ టు 53,200 లెవెల్స్ దాకా చూస్తున్నాను డౌన్ సైడ్. ఓకే, అప్ సైడ్ లెవెల్స్ అయితే మాత్రం నేను వచ్చేసి ఇది 55,000 క్రాస్ అయితేనే మనం అప్పుడు చూద్దాం. ఓకే, సో 55 దాకా మనకి ఛాన్స్ ఉంది, కాకపోతే నాకు అప్ సైడ్ కంటే డౌన్ సైడ్ రేపు నాకు కనిపిస్తుంది. ఓకే, నిఫ్టీ లెవెల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి, నిఫ్టీనే మనం రేపు ట్రేడ్ చేయడానికి చూస్తాము. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.